ఒక మహిళ తన అందాల్ని ఆరబోస్తూ రీల్స్ చేయడం మొదలుపెట్టింది. తన భర్తను కొడుకును గాలికి వదిలేసి తనకు మించిన వారు ఎవరూ లేరనుకుంది. లక్షల్లో సంపాదన లక్షణమైన మరొక యువకుడిని చూసుకొని శృంగారంలో మునిగి తేలింది. రాయల్ లైఫ్ అనుభవిస్తున్న ఆమె జీవితంలో ఈరోజు జరిగిన సంఘటన ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ అందగత్తె ఎవరు, ఈ క్రైమ్ స్టోరీలో తెలుసుకుందాం. నేను మీ అశోక్ భోగే. వెల్కమ్ టు ఆర్ తెలుగు క్రైమ్ స్టోరీస్. హర్యానాలోని ప్రేమ్ నగర్ లో ప్రవీణ్ మరియు రవీనా అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ప్రవీణ్ సంపాదన బాగానే ఉన్నా అతనికి మద్యం అలవాటు ఉంది. రవీనాకు తాను హీరోయిన్ లా ఉంటాననే ఫీలింగ్. తన స్నేహితులు బంధువుల్లో కొంతమంది రీల్స్ చేస్తుంటే ఇన్స్పైర్ అయిపోయింది. ఆ తర్వాత తాను కూడా మేకప్ వేస్తూ హంగామా చేస్తూ ఇన్స్టాలో తన అందాల్ని ఆరబోస్తూ వీడియోలు చేసింది. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించింది. అయితే ఇన్స్టాలో ఆమె పాపులారిటీ రోజు రోజుకు పెరిగిపోతుంది. డబ్బులు ఇచ్చి మరీ ఆమెతో ప్రమోషన్ చేయించుకుంటున్నారు. ఇది తన భర్త అయిన ప్రవీణ్ కు అస్సలే నచ్చలేదు. 6 ఏళ్ల కొడుకును పద్ధతిగా స్కూల్ కి పంపిస్తే చాలు అని చెప్పేవాడు. 3 ఏళ్ల నుంచి ఇంట్లో గొడవలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే 1.5 ఏళ్ల క్రితం యూట్యూబర్ సురేష్ ఆమెకు ఇన్స్టాలో పరిచయం అయ్యాడు. అతని వయసు 35 ఏళ్లు, అంటే దాదాపుగా రవీనా కంటే 10 ఏళ్లు వయసులో చిన్నవాడు. మీ రీల్స్ బాగుంటాయి, మీరు చాలా అందంగా ఉంటారు అంటూ రవీనాను ఎలాగోలా పడేశాడు. అతను కూడా యూట్యూబర్ కావడంతో ఆమె కూడా అతనికి త్వరగానే కనెక్ట్ అయిపోయింది. రీల్స్ ఇంకా క్వాలిటీగా చేసేందుకు సహకరిస్తానని చెప్పాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అతని కౌగిల్లో వాలిపోయింది రవీనా. దీంతో వాళ్ళిద్దరూ అవుట్డోర్ షూటింగ్ కూడా మొదలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న 2 పనులు చేయొచ్చని. రవీనా వారంలో 3-4 రోజులు బయటకెళ్లేది. ప్రియుడు సురేష్ తో కలిసి రీల్స్ చేసేది. యూట్యూబ్ వీడియోలలో రీల్స్ లో కూడా అతనితో కలిసి యాక్టింగ్ చేస్తూ ఉండేది. రోజు రోజుకు వేరే యువకుడితో ఆమె చేస్తున్న వీడియోల సంఖ్య పెరుగుతూ వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ నీ భార్య వేరే యువకుడితో చేసే ఇదేం పని అని తన భర్త అయిన ప్రవీణ్కు చెప్పడంతో తన భార్య చేస్తున్న తప్పు తనకు అర్థమయ్యింది. ఇక నువ్వు రీల్స్ చేయడం ఆపేయి, ఇదేం పద్ధతి అని గట్టిగా మందలించాడు ప్రవీణ్ తన భార్యను. తన బంధువులు కూడా నువ్వు చేసే వీడియోలు శృతిమించుతున్నాయి, ఇక ఆపేయాలి అని చెప్పినా కానీ ఎవరేం చెప్పినా తన చేస్తున్నటువంటి రీల్ మోజులో పడి, తనకొస్తున్నటువంటి పాపులారిటీ మోజులో పడి ఎవరు చెప్పినా ఏం చెప్పినా వినడం మానేసింది. రవీనా తన భర్తకు ఎదురు తిరగడం మొదలుపెట్టింది. 1.5 ఏళ్లుగా వారి అక్రమ సంబంధం సాగుతూనే ఉంది. అందువల్ల భర్తతో విభేదాలు మాత్రం తారాస్థాయికి చేరాయి. కానీ రవీనా మాత్రం అస్సలే లెక్క చేయలేదు. కొడుకుని ఇంటి దగ్గరనే వదిలేసి పొద్దున్నే వెళ్లిపోయేది. సాయంత్రానికి మెల్లగా తిరిగొచ్చేది. వెళ్ళినప్పుడు షూటింగ్ లో, వచ్చే ముందు శృంగారంలో అలసిపోయి వచ్చేది. మొత్తానికి తనకంటే 10 ఏళ్లు చిన్నవాడైన సురేష్ తో ఆమె డీప్ గా ప్రేమలో పడిపోయింది. తనకంటే 10 ఏళ్లు చిన్నవాడైన సురేష్ కు శృంగార పాఠాలు నేర్పడం మొదలు పెట్టింది. జీవితాంతం మనం కలిసి ఉందామని కోరింది. అతను కూడా సరే అన్నాడు. అలా అవుట్డోర్ షూటింగ్ తో పాటు ఇండోర్ శృంగారం 2 నడిపేవారు. వాళ్ళ వీడియోలకు లక్షల్లో వ్యూస్, కట్టలు కట్టలుగా మనీ వస్తున్నాయి. దాంతో చెలరేగిపోతున్నారు. అయితే మార్చి 25న ప్రియుడితో షూటింగ్ కోసం బయటకెళ్లింది రవీనా. మధ్యాహ్నం వరకే ఇంటికి తిరిగి వచ్చింది. ఆమెను తన బైక్ మీద దిగబెట్టడానికి ప్రియుడు సురేష్ కూడా వచ్చాడు. పైగా కాలనీలో రవీనా సురేష్ కున్న అక్రమ సంబంధం గురించి అందరికీ తెలుసు. భర్తకు కూడా అర్థమైపోయింది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఏకంగా రీల్స్ లోనే నటిస్తున్నారు కాబట్టి వారి బంధం గురించి ప్రపంచమంతా కూడా తెలిసిపోయింది. అయితే ఆ రోజున ఇద్దరు బెడ్రూమ్ లో నగ్నంగా ఎంజాయ్ చేస్తున్నారు. వారి కొడుకు హాల్లో టీవీ చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే భర్త ప్రవీణ్ ఇంటికొచ్చాడు. ఆ పనిలో బిజీగా ఉన్న రవీనా, సురేష్లు ప్రవీణ్ వచ్చిన విషయం గమనించలేదు. బెడ్రూమ్ తలుపులు గట్టిగా నెట్టగా లోపల ఇద్దరు దారుణమైన పొజిషన్ లో ఉన్నారు. దీంతో ప్రవీణ్ ముందే వాళ్ళిద్దరూ బట్టలేసుకున్నారు. గొడవలు కూడా పెద్దవయ్యాయి. భార్య మీద చేసుకున్నాడు భర్త ప్రవీణ్. ఇటు సురేష్ మీద కూడా ఒక దెబ్బ వేశాడు. ఇక చివరకు నువ్వు నాకు ఇష్టం లేదని తెగేసి చెప్పింది రవీనా. నాకు విడాకులు కావాలని, సురేష్ తోనే కలిసి ఉంటానని తెగేసి చెప్పేసింది. ఇటు సురేష్ కూడా నీ కొడుకును నువ్వే ఉంచుకో, కానీ నీ భార్యను నాకు ఇవ్వమన్నాడు. దీంతో భార్యను మళ్లీ కొట్టేందుకు ప్రయత్నించగా ఈసారి సురేష్ వీరుల్లా అడ్డుకున్నాడు. అప్పుడే ప్రవీణ్ తిరగబడి సురేష్ మీద దాడి చేస్తుంటే వెనక నుంచి భర్త మెడకు చున్నీ చుట్టేసింది రవీనా. ప్రవీణ్ విడదీసుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాడు. ఈలోపు
సురేష్ మరోవైపు అందుకొని రవీనా సురేష్లు చెరోవైపు చున్నీతో మెడకు గట్టిగా బిగించి బలంగా లాగారు. చనిపోయే వరకు చున్నీని మెడకు బిగించి దారుణంగా హత్య చేశారు. అక్రమ సంబంధం కోసం భర్తను నిర్దాక్షిణంగా చంపేసింది రవీనా. ఆ తర్వాత మృతదేహాన్ని బెడ్ పై పడుకోబెట్టి దుప్పటి కప్పేశారు. చీకటి పడే వరకు వెయిట్ చేశారు. ఈలోపు వంట చేసుకొని ఇద్దరు తిన్నారు. రాత్రి వరకు మళ్ళీ మరో గదిలో ఎంజాయ్ చేశారు. సరిగ్గా రాత్రి 1 గంట దాటిన తర్వాత మృతదేహాన్ని బైక్ మీద పెట్టుకొని 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రైనేజీలో పడేశారు. అయితే వాళ్ళు పడేసిన టైంలో డ్రైనేజీలో నీళ్లుండడం చేత మృతదేహం మునిగిపోయింది. ఇక మరునాడు ఉదయమే సురేష్ వెళ్లిపోయాడు. ఎప్పటిలాగానే తన రీల్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది రవీనా. అయితే ప్రవీణ్ తండ్రి ప్రవీణ్ కు ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని రవీనాకు కాల్ చేస్తే ఆమె నాకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. నేను షూటింగ్ లో బిజీగా ఉన్నాను, ఆయన ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో తెలియదని చెప్పింది. దీంతో మరో 2 రోజులు వెయిట్ చేశారు ప్రవీణ్ తల్లిదండ్రులు. ఈలోపు వాళ్లకు రవీనా ప్రవర్తన అనుమానంగా కనిపించింది. భర్త రాకపోయినా ప్రియుడితో కలిసి వీడియోలు చేస్తుంది, నా కొడుకును వెతికి పెట్టండి పోలీసులకు ఫిర్యాదు చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇక కంప్లైంట్ తీసుకున్న పోలీసులు భార్యను ప్రశ్నించగా నాకు ఏమీ తెలియదని చెప్పింది. ఆమె ప్రియుడిని కూడా పోలీసులు ప్రశ్నించారు. కానీ అతడు కూడా నాకు ఏమీ తెలియదంటూ బుకాయించడం మొదలు పెట్టాడు. ఆమె కుటుంబం గురించి నాకు తెలియదు, ఇద్దరం కలిసి షూటింగ్ చేస్తుంటాం, అంతకు మించి నాకు తెలియదు అన్నాడు. కానీ అక్రమ సంబంధం ఉందని మాత్రం ఇద్దరు ఒప్పుకున్నారు. నా భర్త తాగుబోతు, నన్ను పట్టించుకోడు, నా రీల్స్ కోసం కూడా సహకరించట్లేదని పోలీసులకు చెప్పింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేయడం మొదలు పెట్టారు. 3 రోజుల తర్వాత ఒక ఏరియాలో ఒక కుళ్ళిన శవం దొరికింది. ఇక రవీనాను గుర్తుపట్టాలనే ఉద్దేశంతో పోలీసులు ఆ శవం దగ్గరికి వెళ్ళి చూపించడంతో అవును ఇతను నా భర్తే, ఇలా ఎలా జరిగింది అని ముసలి కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. ఇక పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ప్రవీణ్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు, ఆ ఏరియాలో ఉన్నటువంటి పూర్తి వివరాలు సేకరించారు పోలీసులు. ఇక అప్పుడు అసలు బండారం బయటపడింది. ప్రవీణ్ మార్చి 25 రోజున ఇంట్లోకి వెళ్ళాడు, కానీ బయటకు రాలేదు. అంతకంటే ముందు బైక్ మీద వెళ్లిన సురేష్ ప్రవీణాలు ఆ ఇంట్లోనే ఉన్నారు. రాత్రి 1 గంట తర్వాత మృతదేహాన్ని మధ్యలో కూర్చోబెట్టుకొని సురేష్ రవీణాలు బయటకు వెళ్తున్న సీసీ ఫుటేజ్లు పోలీసులకు దొరికాయి. సరిగ్గా 2 గంటల తర్వాత మళ్ళీ ఇద్దరు మాత్రమే తిరిగి వచ్చారు. దీంతో రవీనా సురేష్ లను తమదైన స్టైల్లో పోలీసులు విచారణ చేయడంతో నిజం ఒప్పుకున్నారు. అక్రమ సంబంధం వల్ల గొడవలు జరిగాయి, మాకు ప్రతి దాంట్లో అడ్డం వస్తున్నాడని కోపంతో చంపేశామని సురేష్ మరియు రవీనాలు పోలీసుల దగ్గర ఒప్పుకున్నారు. ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధానికి అలవాటు పడ్డ మహిళలు తమ జీవితాన్ని చిన్న భిన్నం చేసుకుంటున్నారు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే కడతీర్చేవారు కొందరైతే కడుపున పుట్టిన బిడ్డల్ని మట్టుబెట్టే తల్లులు మరికొందరు. ఏది ఏమైనా ఇలాంటి సంబంధాలు తమ జీవితాన్ని తమ కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తున్నాయనే విషయం మరిచి క్షణం సుఖం కోసం ఎంతోమంది తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. కట్టుకున్న భార్య అయినా తమ ప్రవర్తనలో మార్పు వస్తే ఎప్పటికప్పుడు గమనించి వారిని సరైన మార్గంలో పెట్టుకోకపోతే తమ కుటుంబం రోడ్డున పడుతుంది. ఎప్పటికప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ తమ కుటుంబాన్ని తమ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరో కథతో మరో వారం మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు.